హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విమల. 5 స్టార్ హోటల్లో 500 రూపీస్ పెడితే బ్రెడ్ పుడ్డింగ్ ఇంట్లో 10 రూపాయలకే చేసుకోవచ్చు. ఓవెన్ లేదు, మైదా లేదు, కానీ ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ మర్చిపోతే అది పుడ్డింగే కాదు, గుడ్డు వేపుడు అవుతుంది. అది ఏంటి తెలుసుకోవాలనంటే వీడియో మొత్తం చూడండి. మా ఇంట్లో కూడా ఇంతే, సేమ్ ప్రాబ్లం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తెచ్చిన బ్రెడ్ కానీ బన్ కానీ ఈవినింగ్ వరకల్లా రాళ్ళలా అయిపోతుంది. పిల్లలు డ్రై బ్రెడ్ వద్దు అంటారు. డస్ట్బిన్లో పడేయడం ఎందుకు? ఈ 3 గుడ్లతో కేక్లా కస్టర్డ్లా మార్చేస్తా. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఆఫీస్ పిల్లలు, హాస్టల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. బ్రెడ్, గుడ్లు, పాలు, బెల్లం, ఇలాచీ పౌడర్, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తర్వాత చెప్తా. బటర్. ముందుగా ఒక ప్యాన్లో 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని అదంతా మెల్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్సా, 3 టేబుల్ స్పూన్సా అనేది మనం చేసే రిక్వైర్మెంట్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం కావాలి కేక్ని మోల్డ్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, దాంట్లోనే డైరెక్ట్గా వేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే బౌల్కి మొత్తం చుట్టూ అంటుకుపోవాలన్నమాట. మనం బ్రెడ్ పుడ్డింగ్ని మళ్ళీ బయటికి తీసేటప్పుడు పైన ఒక క్రీమీ లేయర్ లాగా కనిపించాలి. అందుకోసం అలా వేడిగా ఉన్నప్పుడే బౌల్ని పట్టుకొని చుట్టూ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో మనం అసలైన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకోవాలి కాబట్టి దీన్ని ఒక 10 minutes వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్స్ కానీ బన్ కానీ ఏది ఉన్నా సరే, నాకు ఇక్కడ 2.5 బన్స్ ఉన్నాయి ఇంట్లో, నేను దానితోటే చేస్తున్నాను. ఆ 2.5 బన్స్కి మొత్తం ఇలా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని దాంట్లోనే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ వాడలేదు, బెల్లం యూజ్ చేశాను. దాంతోపాటు ఇలాచీ పౌడరు అండ్ 3 eggs. నా దగ్గర ఉన్న క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్కి 3 eggs పడతాయి. నేను అలా క్వాంటిటీని చూసి 3 eggsని కొట్టి అందులో పోసేసుకున్నాను. అండ్ ఇక్కడ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అది ఎవరైనా గెస్ చేస్తే మాత్రం ముందుగానే వీడియో మొత్తం కంప్లీట్ అవ్వకముందుకే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఎగ్ మొత్తం వేసేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1.5 గ్లాస్ మిల్క్ కూడా పోయగానే మొత్తం బ్రెడ్ అంతా పీల్చేసుకుంటుంది. ఇది అండి అసలైన సీక్రెట్. 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని కూడా యూజ్ చేయండి. అసలు కస్టర్డ్ పౌడర్ని ఎందుకు వాడాలి? అది కార్న్ స్టార్చ్ కాబట్టి హీట్గా ఉంటుంది బాడీకి మొత్తం, గుడ్లు విరిగిపోకుండా పట్టుకుంటుంది. అది వేయకపోతే వాటర్గా అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా సీక్రెట్? ఈ టిప్పు వల్లే 10 రూపాయలతో 500 విలువ చేస్తుంది. చూసారుగా ఏమేమి వేసానో అవన్నీ వేసి మిక్సీని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్నదంతా కూడా కొందరైతే స్టెయినర్ తీసుకొని వేసుకుంటారు. నేను స్టెయినర్ ఏమీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నది తక్కువ బ్రెడ్డే కాబట్టి నేను డైరెక్ట్గా మన లేయర్ పైన పోసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాయిల్ చేయాలి కాబట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ కావాలి కాబట్టి నా దగ్గర ఇట్లా చిన్నది ఇడ్లీ మేకర్ ఉంది. సో ఆ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ తీసేసి కింద వాటర్ పోసి పైన దీన్ని ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 to ఆల్మోస్ట్ 30 minutes వరకు పడుతుంది. 30 minutes వరకు వెయిట్ చేసి మధ్యలో ఒకసారి దాన్ని ఓపెన్ చేసి అది అయ్యిందా లేదా అనేది ఒక ఫోక్ కానీ లేదా టూత్పిక్ కానీ తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి అంతా అలా అంటుకుపోతే మాత్రం ఇంకా అవ్వలేదు అని అర్థం. నెక్స్ట్ దాన్ని తీసిన తర్వాత బ్రెడ్ ఓన్లీ అంటుకుపోయి వాటరీ కంటెంట్ ఏమీ లేకపోతే అది రెడీ అయ్యింది అని అర్థం. తర్వాత దాన్ని డిమోల్డ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే తర్వాత దీన్ని ఒక 15 minutes to 20 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మొత్తం డిమోల్డ్ చేసుకోవాలి. దాన్ని ఇలా బోర్లీ చేసి కొట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి డిమోల్డ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో. ఆ కేక్ పైన ఏంటి అని అనుకోవద్దు, మనం చేసిన ఈ షుగర్ సిరప్ అది ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా పడింది మధ్యలో, అందుకోసమే ఆ లైన్ అనేది వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం మీరు నమ్మరండి. హెవీగా తిన్న బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. లాస్ట్లో ఒక స్వీట్ కావాలి అనుకుంటే మనం హోటల్స్లో డెజర్ట్ని ఆర్డర్ చేసుకుంటాం కదా, అలాంటి టేస్ట్ వచ్చింది. కంపల్సరిగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. అండ్ పిక్ తీసి నాకు DM చేయండి. మన కంటెంట్ నచ్చితే ఇన్స్టాని, ఫేస్బుక్ని ఫాలో చేసి యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో Saturday 11 AM కలుద్దాం. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి. టేక్ కేర్, బాయ్ బాయ్.